మునగ సాగులో మెళకువలు. ప్రస్తుతం చాలామంది రైతు సోదరులు వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి లాంటి పంటల సాగు ద్వారా సంవత్సరానికి 20,000 వరకే లాభాన్ని పొందుతున్నారు. అయితే మునగ సాగు ద్వారా 1 ఎకరా నుంచి సంవత్సరానికి 75,000 నుంచి 1,00,000 వరకు ఆదాయం పొందవచ్చు. అయితే ఈ మునగ సాగుకి ముందుగా ఎలాంటి విత్తనాన్ని ఎంపిక చేయాలి, ఏ రకం విత్తనం వాడాలి అనే విషయానికి వచ్చినట్లయితే PKM1 పెరియాకులం 1 అనే రకం విత్తనం మంచి దిగుబడినిస్తుంది. అన్ని ప్రాంతాలకు అనువైనది. ఇది కాయలు అదేవిధంగా ఆకులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి PKM1 విత్తనాన్ని మనం తీసుకోవాలి. 1 కిలో విత్తనం అయితే 1 ఎకరా వరకు సరిపోతుంది. 1 కిలో విత్తనం తీసుకున్నట్లయితే దాదాపుగా 2,500 నుంచి 2,600 వరకు విత్తనాలు వస్తాయి. ఈ విత్తనాలను దాదాపుగా 12 గంటలు నానబెట్టి ఆ తర్వాత అజోస్పైరిల్లం అనే మందు 200 గ్రాములు బెల్లం నీళ్ళల్లో కరిగించి దాంట్లో 200 గ్రాములు అజోస్పైరిల్లం మందు కలిపి ఈ యొక్క విత్తనానికి విత్తన శుద్ధి చేసి ఆరబెట్టుకోవాలి. అదేవిధంగా 1 ఎకరానికి 1000 మొక్కలు పడతాయి కాబట్టి 1000 పాలిథిన్ బ్యాగులు సైజు విషయానికి వచ్చినట్లయితే 6-8 అంటే 6 అంగుళాలు ఎత్తు 8 అంగుళాలు వెడల్పు గల పాలిథిన్ బ్యాగులు తీసుకొని ఆ బ్యాగుల్లో ఎర్రమట్టి, పశువుల ఎరువు, అదేవిధంగా కొద్దిగా ఇసుక, దాంతోపాటు ట్రైకోడెర్మా విరిడి వేపపిండి ఇవన్నిటిని కలుపుకొని ఆ బ్యాగుల్లో నింపుకొని ప్రతి బ్యాగులో కూడా 2 విత్తనాలు చొప్పున నాటుకొని ప్రతిరోజు తడి ఇస్తూ పోవాలి. తేమ శాతాన్ని బట్టి అదేవిధంగా వాతావరణం బట్టి ప్రతిరోజు రోజు క్యాన్తో 1 లేదా 2 సార్లు తడి ఇచ్చినట్లయితే 15 రోజుల్లో అన్ని విత్తనాలు మొలక దశకు చేరుకుంటాయి.